భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ప్రైవేట్ సంస్థల మీటింగ్స్. జనగామ జిల్లా దేవరపల మండలం పొట్టిగుట్ట తండాలో నీరు లేక ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్ దయాకర్ రావు. తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం. ఏడాది కాలంలో నగరంలో ఎటువంటి గొడవలు భూ కబ్జాలు లేవు అని అభివృద్ధి విషయంలో ఆటంకాలు కల్పిస్తే సహించేది లేదు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పంలో అంగరంగ వైభవంగా అంగాల పరమేశ్వరి శ్మశాన కొల్లై వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13 పోలింగ్ కేంద్రాలలో 2352 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా హన్మకొండ జిల్లాలో 5215 మంది ఉపాధ్యాయులు 15 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్స్ను అధికారులు ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ వేయడంతో పోలింగ్ బాక్సులను నల్గొండ జిల్లాకు తరలించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పన్నెండు పోలింగ్ అదే సమయంలో ఇప్పుడు ఓట్లు వాళ్ళకు ఉండదు. ఓట్లు కనుక మళ్ళీ అందరికీ ఉంటే ఇప్పటికీ కాజీపేట గర్ల్స్ హై స్కూలు, లా కాలేజు, కేడీసీలో 4 పోలింగ్ కేంద్రాలు, ఇక్కడ రంగసాయిపేట జూనియర్ కాలేజీ, మొత్తం 7 పోలింగ్ స్టేషన్ కేంద్రాలను సందర్శించాను. అన్ని చోట్ల కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు ఆఫీసర్లందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడికి నేను రంగసాయిపేటకు వచ్చేవరకే పోలింగ్ కూడా ప్రారంభమైంది. చాలా ప్రశాంతంగా నిర్వహించబడుతుంది.
ఏర్పాట్లను కూడా మంచిగా అనిపించాయి. నేను ఆ ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఎన్నికల ప్రసార సరళి గమనిస్తుంటే తప్పనిసరిగా నేను గెలుస్తాను. ఎందుకంటే నేను గత 6 సంవత్సరాల నుంచి శాసనమండలి సభ్యునిగా పూర్తిగా ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కొరకు పనిచేశాను. ఆ పద్ధతిలోనే ముందున్నాను కాబట్టి ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ కూడా నన్ను గెలిపించాలనే ఉత్సాహంతోనే ఓటింగ్కి వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అతని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతన్ని కొట్టినారని సుమంత్ రెడ్డి గారి ఫాదరు గాదే సుధాకర్ రెడ్డి గారు మిల్స్ కాలనీ వివాహమైన తర్వాత సుమంత్ రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి. వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో 1.5 year వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్కడ నుండి రంగసాయిపేటకు ఆ యొక్కని ఒకేసారి తలపైన వెనక వైపు నుంచి బలంగా కొట్టడం జరుగుతుంది. వెంటనే డాక్టర్ గారు కింద పడిపోవడము, మళ్ళీ వెంటనే ఒక 3 సార్లు అదే సుత్తితోని మరి మళ్ళీ కొట్టడంతో ఆ రక్తపు మడుగుల్లో మరి డాక్టర్ గారు పడిపోవడం జరుగుతుంది. దాని తర్వాత వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు 108 అంబులెన్స్ను పిలిపించి డాక్టర్ గారిని హాస్పిటల్కు తరలించడం జరుగుతుంది. అక్కడ నుంచి యశోద హాస్పిటల్కు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము డాక్టర్ గారిని షిఫ్ట్ చేశారు. డాక్టర్ గారి పరిస్థితి ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ అబ్నూస్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల అధ్యక్షుడు మహమ్మద్ సాజిద్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల బహుమతి ప్రదానోత్సవం అతిథుల చేతుల మీద ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TUWJF రాష్ట్ర అధ్యక్షుడు MA మజీద్, జనరల్ సెక్రటరీ సయ్యద్ గౌస్ మైనరుద్దీన్, ఉపాధ్యక్షులు సయ్యద్ అజ్మత్ ఆలిషా, సహాయ కార్యదర్శులు లాయక్ ఉద్విన్, వాజిద్ ఉల్లా హుసేని, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజాద్ అలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తిలో ఒత్తిడులకు లోనై శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్న ఇలాంటి సమయాల్లో క్రీడలు నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్లాప్స్ కొట్టండి. రెండవది ఏంటంటే మీ యూనిటీ అనేది చెప్పగానే అర్థమవుతున్నది. విభేదాలు అంతకంటే లేవని చెప్పి చాటి చెప్పేటువంటి ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి మీరు నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే తెలుస్తున్నారు రేపు ప్రెస్ క్లబ్ లో కూడా మీరు శాసించాలి. ప్రెస్ క్లబ్ లో పదవులలో ఉంటేనే మీ కొంతగా న్యాయం జరుగుతుంది. మొన్నటికి మొన్న మా మిత్రుడు మొగ్గులు గారు జనవాణి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ मोहम्मद बशीरुद्दीन साहब, गंदा चीफ मिनिस्टर मोहम्मद बशीरुद्दीन साहब, मोहम्मद रियाजुद्दीन यूनियन का APUWJ के बाद APUWJ तेलंगाना बना। उसके बाद हमने जो सोचा कि ऐसे उर्दू के बाद उर्दू के भी जो मामला होते हैं उर्दू के फेडरेशन के जरिए फिर हमारी APUWJ की यूनियन के जरिए ऐसे मसाइल को हल करें। इसके लिए हमने एक छोटी सी कोशिश की और मुझे खुशी है वरंगल में इस तरीके से जो काम हो रहा है एक हद तक एक अपनी उसने पहचान बनाई। कुछ लोगों को इतराज है कि भाई जो तेलुगु उर्दू में उतने माहिर नहीं है उनको जिम्मेदारियाँ दी जाती हैं। मैं एक बात आपको बताना चाहता हूँ, वरंगल से एक साहब हुआ करते थे मोहम्मद जलील बाशा, हैदराबाद में उर्दू तालीमी कमेटी बनाई उन्होंने, उर्दू से बात नहीं, लेकिन
आज़ादी के बाद मुल्क में उर्दू यूनिवर्सिटी कायम होगी उनकी वजह से। मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी, उन्होंने यूनिवर्सिटी कायम किया, नाम करने कॉलेज कायम किया, उर्दू की खिदमत की आज। और आप राज्य होगा चंद्रबाबू नायडू को चीफ मिनिस्टर थे, सुधीर साहब कहेंगे प्रिंसिपल सेक्रेटरी रेवेन्यू थे। उर्दू एकेडमी उर्दू यूनिवर्सिटी के लिए 202 एकड़ की अराजी कच्ची बॉडी में थी, उसका जियो है, उसकी नकल कर वो बाद में कैंसिल करवाना पड़ा। वो पूरी जमीन 202 एकड़ जलील पाशा के नाम पे, जलील पाशा ने मेरे नाम पे नहीं पे, ये तो गवर्नमेंट ऑफ इंडिया को दी नेशनल यूनिवर्सिटी है। यानी ये काम जियादे जुनूनी लोग ही कर सकते हैं, ये बताना मकसद है, लेके चलना है। और स्पोर्ट्स के बाद स्पोर्ट्स का नेशनल किसको कहते हैं? आज हमारे मीडिया में हमारे तेलुगु और उर्दू के लोग मिलके स्पोर्ट्स का स्पिरिट मिलके काम कर रहे हैं, ये स्पिरिट है। और मुझे बड़ी खुशी है कि जिस तरीके से पहचान बनाई, यकीनन नहीं थे कुछ हमारे सीनियर लोगों को रंजीत राव साहब ने, यकीन में जानता हूँ, यकीन हम उनसे भी बात करेंगे और जहाँ तक हो सके सबको लेके चलेंगे। हम जवान और साहब ये तेलुगु के साहब भी वही कला और कैमरे के साथ होते हैं, उर्दू का साहब भी वही, उसके बाद वही इंस्ट्रूमेंट होते हैं, सलाहियतें भी होती है, लिखने की हिस्ट्री अलग होती है। तो इसके जरिए हम तकसीम नहीं करना है। और आज देखिए कैसे हो रहा है तमिलनाडु में हिंदी को इम्पोज करने वाले तमिल लोग बोलेंगे हमारी पहचान होगी, इस तरीके से हमारी तेलुगु की पहचान के होना है, उर्दू की पहचान के होना है। तो ये काम आप अपने कलम के जरिए कर सकते हैं। इतना अपनी जगह आज हमको मिलके अपना तहफ़्फ़ुज़ करने की जरूरत है। और आज देखिए तेलंगाना से जीएसटी वसूल होता है गवर्नमेंट ऑफ इंडिया को, उसके बाद हमारा जीएसटी मांगने के लिए भीख मांगना पड़ता है। 2 दिन पहले रेवंत रेड्डी दिल्ली गए थे और वहाँ कंट्रोल वजीरात से कहा कि हमारे पैसे दो, वैसे तो आप सुन रहे थे। तो ये हमारा रीजनल जो सेंटीमेंट है वो खत्म होता जा रहा है और अब एक बड़ा खतरा पैदा हो रहा है डिलिमिटेशन ऑफ पार्लियामेंट कॉन्स्टिट्यूंसी, यानी हम लोग बिल्कुल पीछे ढकले जाएंगे। तो हम तेलुगु और उर्दू के साथ ही मिलके इसका जितना अपोज होकर करेंगे, क्योंकि हमारा भी है इस मुल्क में, हमारा क्या है, इस मुल्क को हमने बहुत कुछ दिया। तो ये है हमको डिवाइड नहीं होनी चाहिए, साउथ और नॉर्थ के डिवाइड बता दिया जा रहा है। तो मैं समझता రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈరోజు పట్టాభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. మండల వ్యాప్తంగా ఒకే ఒక్క వ్యక్తి అప్పాజిపేట గ్రామానికి చెందిన జాడి సుధాకర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఒక్క ఓటు హక్కు కోసం పలిమెల పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి 5 సిబ్బంది 2 పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. నా ఒక్క ఓటు కోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారని, తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యం విలువ పెంచుతానని సదరు ఓటు పేర్కొన్నారు. చదువు అయింది ఇప్పుడు ఏది టీచర్ ఎమ్మెల్సీ ఏది ఇదా ఏది ఇదే టీచర్స్ ఎలా ఈడ ప్రాపరా జాడి చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన జెన్నిఫర్ లారెన్స్, కౌన్సిలర్ జనరల్ ఆఫ్ యుఎస్ ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయం చరిత్ర వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. अर्चत प्रार्चत प्रेमे धासवर्चत अर्चंद पुत्रका उदपरन्न धर्स्वर्चत अर्चत प्रार्चत राजाधिराज
This is from round to down is a so I don't know why we are doing anything. If there is any mistake here also, they have to make a total. So means everywhere it is like this. Nowadays the like this all the అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపాలని పథకం వేసిన భార్య, వారికి సహకరించిన స్నేహితుడు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ను అరెస్ట్ చేసిన మిల్స్ కాలనీ పోలీసులు. ముగ్గురే ఉన్నారు అసలు ఇంకెవరన్నా బట్టుపల్లి శివారులో అతనిపై దాడి జరిగిందని, అతన్ని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతన్ని కొట్టినారని సుమంత్ రెడ్డి గారి ఫాదరు గాదే సుధాకర్ రెడ్డి గారు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మా మిల్స్ కాలనీ సిఐ గారు వెంకటరత్నం గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు సాక్షులను, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్ను, టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి వాటి ఆధారంగా ఈ నేరంలో పాల్గొన్నటువంటి నేరస్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే ఈ డాక్టర్ సుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా అతని భార్య ఫ్లోరా మరియకు 2016వ సంవత్సరంలో ప్రేమ వివాహమైనది. వివాహమైన తర్వాత సుమంత్ రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విద్యా సంస్థలో పనిచేయడానికి ఫ్లోరా మరియాను సంగారెడ్డికి పంపడం జరుగుతుంది. డాక్టర్ గారు కూడా సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు. ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేస్తున్నారు. ఆ క్రమంలో డాక్టర్ గారి వైఫ్ మరియా మరి కొంత వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిద్ధు జిమ్కు జాయిన్ అయింది. ఆ జిమ్లో ఒక ట్రైనర్తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్గా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వాళ్ళ మధ్య సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది. అది సుమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది. అది అయినప్పటికీ వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా మరి కంటిన్యూ చేయడంతో అక్క నుండి తిరిగి మళ్ళీ వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్తోని షిఫ్ట్ అవుతారు. ఆ క్రమంలోనే డాక్టర్ గారు కాజీపేటలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్లోరా మరియా ఈ క్రమంలోనే ఆమెకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది. ఆమె పెంబర్తిలో ఫస్ట్ పోస్టింగ్ అవుతుంది. అక్కడ దాదాపు 1.5 years వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో 1.5 years వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్కడ నుండి రంగసాయిపేటకు ఆ యొక్క కాలేజీలో షిఫ్ట్ చేయడంతో ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. డాక్టర్ గారు ఒక కాజీపేట క్లినిక్లో పనిచేస్తూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా సంగారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి
వాళ్ళ మధ్య ఈ శామ్యుల్ అండ్ ఫ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధము దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని, అక్కడ అతని ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తారు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఆ విషయంలో ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉండేది. ఎన్నోసార్లు సుమంత్ గారు భార్యను మందలించడం జరిగింది. అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి శామ్యుల్, అతని భార్య ఫ్లోరా ఇద్దరు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ప్రైవేట్ సంస్థల మీటింగ్స్, కార్పొరేషన్ వాహనాలకు సిబ్బందికి అంతరాయం కలిగించే విధంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రైవేట్ సంస్థల వ్యక్తులు పట్టించుకొని బల్దియా సిబ్బంది జనగామ జిల్లా దేవరపల్ల మండలం పొట్టిగుట్ట తండాలో నీరు లేక ఎండిపోయిన వరి పంట పొలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. చేతికొచ్చిన పంట ఎండిపోతుందని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులతో మాట్లాడి 2-3 రోజుల్లో నీళ్లు వచ్చేలాగా చూడాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి పారేదని, కాంగ్రెస్ వస్తేనే కష్టాలు తప్పవన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో సుమారు 1000 ఎకరాలకు పైచిలుకు పంట సాగు చేస్తున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి నీళ్లు విడుదల చేయాలని కోరారు. వారి వెంట బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్ల సుందర్ రామ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, రైతులు ఉన్నారు. కనీసం కాలువ ఇస్తున్నారు, కాలువ నీళ్ళు లేదు, ఏం లేదు. ఇప్పుడు రావడానికి మోకం ఉందా? ఇప్పుడు మా పరిస్థితి ఏంది చూడండి సార్. పోయినసారి ఇట్లా ఎండిపోయిందా? ముచ్చటే లేదు, అసలు మోకం కూడా లేదు రావడానికి. మీ దంజి ఆడ ఈ బాడవకి మోటార్ పెట్టి పారి. ఎస్సీ గారా? అవునండి. నమస్కారం సార్, నేను ఎర్రబెల్లి దయాకర్. సార్ నమస్తే సార్. ఏం సార్ 3 రోజులలో నీళ్ళు ఇస్తానన్నావు? అవును సార్, అది కొద్దిగా సిల్ట్ ఉంటే తీపిస్తున్నా సార్. ఎప్పటి వరకు వస్తాయి? రేపు ఇస్తా సార్. నమ్మొచ్చు కదా? నాకు మాట ఇచ్చిన 3 రోజుల కిందనే. అవును సార్. మరి ఏమే నేను ట్రై చేస్తున్నా సార్, ఎట్లయినా ఇద్దామని. ఎప్పటి వరకు వస్తాయి అంటే? నాకు ఈ మాదాపురం, గడివెండి, ఇదంతా గుట్ట క్రింది తండ, ఇది ధర్మాపురం, ఇవన్నీ ఈ లైన్ అంతా ఎండిపోతాను. సరే సార్, నేను ఈ సిల్ట్ ఇప్పుడు సైట్ లోనే ఉన్నా, దాన్ని బట్టి రేపు చేద్దాం సార్. సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.